నామమునకు స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున మనము యాకోబు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము మరి 14 నుంచి 16 వచనాలు చదువుకుందామండి. చూద్దాం ఈ వాక్యములు ఏమున్నదో. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాసుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి ఇవి. సహోదరి సహోదరులారా, మరి క్రియలు లేనప్పుడు ఎవడైనాను కూడా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం అని చెప్పబడుతుంది. ఇక్కడ వ్రాయబడింది. మన క్రియల ద్వారా మనం అనేకమైన విషయాలు చూపించాలి. మన విశ్వాసం ఎలాంటిదో మన క్రియల ద్వారా కనపరచాలి. మన విశ్వాసము గట్టిది, విశ్వాసంలో బలపడ్డాము, స్థిరపడ్డాము అని మనం ఎంతో చెప్పుకుంటూ ఉంటాం. దేవుని మీద భయభక్తులు, చాలా భయభక్తులు కలిగి ఉన్నామంటాం. ఇతరులకు మాత్రం ఏ సహాయం చేయము. ఆకలిగా వేస్తే అన్నం పెట్టం. పో ఎల్లు, నెమ్మదిగా ఎల్లు, అట్లా పో ఇట్లా పో అంటారు. ఈ మాటలు చెప్పినప్పుడు నువ్వు విశ్వాసం గలవాడని నీవు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలపగలవు? నీవు క్రియల ద్వారా తెలిసినప్పుడు ఇతడు చాలా విశ్వాసం గలవాడు అంటే కష్టాలను అర్థం చేసుకోగలడు, బాధలను అర్థం చేసుకోగలడు. చూడు తన క్రియలు ఎంత మంచిగా ఉన్నావో, ఎదుటివారు బాధపడుతూ ఉన్నప్పుడు పలకరించగలడు, ఎదుటివారికి చేయి పెట్టి మరి స్పృశించి తాకి భయపడకు, నిబ్రంగా ఉండు అని తనకు కలిగిన దానిలో ఏదో ఒక సహాయం చేసిన వాడే విశ్వాసం గలవాడు. హల్లెలూయా. మరి విశ్వాసం రక్షిస్తుందా అంటే క్రియలు లేకుండా రక్షించదు. కాబట్టి ఎవడైనను సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, చూడండి ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు, సహోదరి కానీ సహోదరుడే కానీ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మరి నువ్వు నువ్వు నెమ్మదిగా ఉండిపో, నువ్వు జాగ్రత్త, దేవుడు చూసుకుంటాడులే అని మాటలు చెప్పడం కాదు. నీకు కలిగిన దానిలో ఏదో ఒకటి సహాయం చేయాలి, నువ్వు పరామర్శించాలి, పలకరించాలి. అప్పుడు నీవు విశ్వాసం కలబడవని, నువ్వు దేవుని యందు నిజంగా ఎదుగుతున్నావని, నువ్వు దేవునిలో బలపడ్డావని చెప్పడానికి చాలా మరి రుజువై ఉంటున్నది. అయితే మీలో ఎవడైనా నువ్వు శరీరంలో కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళు అని చెప్పినంత మాత్రం నాకు కాదండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. విశ్వాసము క్రియలు లేని విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైనది అవుతుంది. క్రియలు ఉండాలి. మన విశ్వాసం గలవారం ఏం చేయాలి? క్రియల ద్వారా చూపించాలి. వచ్చి నోటితో పెదవులతో ప్రార్థించడం కాదు, మన యొక్క క్రియల ద్వారా మనం చూపించాలి. మన చేతుల ద్వారా సహాయం చేయాలి. ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో, ఎప్పుడైతే ఇతరుల పట్ల జాలి దయ చూపిస్తామో అప్పుడు